అందరికీ శ్రీమాత్రే నమః. ఈ జనవరి 31వ తేదీ శనివారం, మాఘమాసం, శని త్రయోదశి చాలా అద్భుతమైనటువంటి రోజు. సాధారణంగా ఈ మాఘమాసంలో చేసేటువంటి ఏ పుణ్య కార్యానికైనా జప తప దాన హోమాదులకు కానీ, యజ్ఞ యాగాదులకు కానీ, వ్రతాలకు కానీ చాలా అనంతమైన ఫలితం కలుగజేస్తుంది ఈ మాసం. అయితే ఈ శనివారం రోజున ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. ప్రత్యేకించి ఏలినాటి శని, అష్టమ అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నవారు, ముఖ్యంగా మేష, సింహ, ధనస్సు, కుంభ, మీనరాశుల వారు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. అదేమిటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శనీశ్వర స్వామి వారి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించండి. స్వామివారికి తైలాభిషేకం చేసుకోండి. మీకు అందుబాటులో ఉంటే గనక నీలిరంగు పుష్పాల చేత స్వామివారిని అర్చించండి. అంతేకాకుండా మీరు చెయ్యగలిగితే కనుక శనీశ్వరుడు స్వామివారికి అనుగ్రహం కోసం శని హోమం కూడా నిర్వహించుకోండి. ఇంకా చెయ్యగలిగితే కనుక చెప్పులను, అలాగే గొడుగుని ఏదైనా బీదవారికి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సద్బ్రాహ్మణులు ఉంటే వారికి దానంగా చేసుకోండి. ఈ చిన్న పరిహారాన్ని ఆచరించడం వల్ల మీకు రాబోయే కాలంలో వచ్చేటువంటి శనిగ్రహ బాధలు, శనిగ్రహ పీడలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా గత కొంతకాలంగా శని ప్రభావం చేత బాధపడుతున్నవారు, ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో కానీ లేదా ఆర్థికపరమైనటువంటి అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించడం వల్ల శ్రీ స్వామివారి అనుగ్రహం చేత సంవత్సర కాలం అంతా కూడా సజావుగా సాగిపోతుంది. అందరూ కూడా నిర్వహించుకోండి. శ్రీమాత్రే నమః.